హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్ లో మనం క్లాస్ కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ ని సీటెడ్ పేపర్ 1 వాళ్ళకి యూజ్ అయ్యేలాగా డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. సో మనకి మన వీడియోస్ లో థియరీతో పాటు అంటే టెక్స్ట్ బుక్ అందరికి అవైలబుల్ గా ఉండదు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న పేజెస్ అంటే ఆ చాప్టర్ ఏమేమి డిస్కస్ చేశారని అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు కొన్ని ఎంసీక్యూస్ అయితే ఆ లెసన్ కి రిలేటెడ్ గా కొన్ని పెడగోజికల్ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి వీడియో స్టార్టింగ్ లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెడ్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఆల్రెడీ 19 లెసన్స్ కంప్లీట్ చేసామండి. క్లాస్ 3 ఈవీఎస్ సంబంధించి మీకు తెలుసు కదా. సీటెడ్ పేపర్ 1 లో ఈవీఎస్ అనేది మనకి 30 మార్క్స్ ఉంటుంది. 30 మార్క్స్ లో 15 మార్క్స్ కంటెంట్ అండ్ 15 మార్క్స్ పెడగోజీ ఉంటుంది. 15 మార్క్స్ కంటెంట్ లో మనకి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈవీఎస్ అనేది మనకు వస్తుంది అనమాట. సో మనం క్లాస్ 3 లో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయబోతున్నాము. ఇప్పుడు 20th లెసన్ డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇంకా రిమైనింగ్ 4 లెసన్స్ ఉంటే టోటల్ 24 లెసన్స్ ఉన్నాయి మనకి క్లాస్ 3 ఈవీఎస్ లో. ఓకే, సో మనకి ఈ రోజు మనం ఈ లెసన్ లో డ్రాప్ బై డ్రాప్. డ్రాప్ అంటే ఇక్కడ ఏమో అర్థమవుతుంది మీకు, వాటర్ కదా. వాటర్ ని డ్రాప్ బై డ్రాప్ అంటే మనము డ్రాప్ బై డ్రాప్ యూస్ చేసుకోవడం, ఎలా వాటర్ ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, అంటే రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా ఏంటి అనేది మనము ఈ లెసన్ లో చూడబోతాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. మధు మధు లీవ్స్ ఇన్ బజ్జు. బజ్జు అనే విలేజ్ నేమ్ అండి. స్మాల్ విలేజ్ ఇన్ రాజస్థాన్. It's a hardly a village. All you see is a sand all around. One can see some houses when the sand does not blow. ఇక్కడ చూడండి, అసలు అంత శాండ్ కదా, విలేజ్ అని ఎలా చెప్పగలం అసలు. అది ఒక హార్డ్లీ, అందుకనే హార్డ్లీ విలేజ్ అని చెప్తున్నారు ఇక్కడ. రాజస్థాన్ లో ఒక ప్లేస్ అన్నమాట ఇది. Everyone in the Madhu's family is upset. Every summer there is a water scarcity in the place. This year it is worse. It did not rain at all. His mother and her sister have to walk a longer distance to fetch water, as the nearby pond has also dried. Each day they spend hours just to get 4 pots of the water. While walking on the hot sand, their feet burn, and blisters just cannot be avoided. చూడండి అసలు మనం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక చిన్న విలేజ్ అనమాట రాజస్థాన్లో ఎడారి ప్రాంతం మనకు తెలుసు. కానీ కొన్ని విలేజెస్ లో ఎంత స్కార్సిటీ, ఎంత తక్కువ వాటర్ ఉంటాయంటే, అంటే సమ్మర్ వచ్చేప్పటికి అసలు చూడండి అక్కడ వర్షాలు లేకపోవడం వల్ల తాగడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాటర్ లేకుండా. సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ డిస్కస్ చేశారనమాట. రాజస్థాన్ లో ఒక విలేజ్ బజ్జు ఎవరి స్టోరీ ఇది, మధు. సో డ్రాప్ బై డ్రాప్ లో ఏ లెసన్ గురించి డిస్కస్ చేశారు, లేదంటే ఆ రాజస్థాన్ లో ఏ విలేజ్ నుంచి డిస్కస్ చేశారని క్వశ్చన్స్ మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, వెన్ ద ట్రైన్ క్యారీయింగ్ వాటర్ కమ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. Madhu's father goes to fetch water in his camel car, but this does not happen often. People keep waiting days and days for water. Some people collect rainwater. This is done by a special method by making tanks. Do you know what a tanka? Tanka is and how it is built? To build a tanka, a pit is dug in the courtyard and it is made pakka. The tanka is kept covered with the lid. The roof of the house is made sloping, and the rainwater collected here flows through a pipe into the tanka. A sieve is attached to the mouth of the pipe so that no dirt goes into the tanka. This water is used for the drinking after it is cleaned. Sometimes Madhu is allowed to take water from the one of the tankas of the village. చూడండి, అంటే వాళ్ళు విలేజెస్ లో టాంకా అనేది ఒక నిర్మించుకుంటారు అనమాట. అంటే ఒక గోతులకు తవ్వేసి హౌసెస్ యొక్క రూఫ్స్ అనేది పైకప్ అనేది ఎలా ఉంటుంది, స్లాంటింగ్ లో ఉంటుంది. రైన్ వాటర్ పడినప్పుడు దాంట్లో వెళ్తాయి అనమాట. దానికి ఆల్రెడీ వాళ్ళు సీవ్ చేసేదానికి, అంటే వడకట్టుకోవడానికి ఉండేలాగా సీవ్ చేసే దానిలాగా కొంచెం అలాంటివి అరేంజ్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో అది క్లీన్ అయిన తర్వాత అలా తాగేవాళ్ళు అనమాట. చూడండి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. దాన్ని ఏమంటారు, అది ఎలా కలెక్ట్ చేస్తారు, దాన్ని దేనికి ఉపయోగించుకుంటారు, ఏ ఏరియాలో ఉపయోగించుకుంటారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ టంకా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ట్యాంక్ లైక్ టంకా. ఓకే, దిస్ ఈస్ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ పీపుల్ ఫేస్ డ్యూ టు స్కార్సిటీ ఆఫ్ ద వాటర్. స్కార్సిటీ ఉన్నప్పుడు అంటే వాటర్ మనకి చాలా తక్కువగా ఉన్న ప్లేసెస్ లో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చూద్దామా. ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ అండి. మీరు ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తారు, రెయిన్ వాటర్ కలెక్ట్ చేస్తున్నారా లేదా, మధుస్ హౌస్ మధుస్ హౌస్ లో ఎవరు తీసుకొస్తారు. ఇక్కడ చెప్పారు కదా, వాటర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ క్యామిల్ కార్ట్ లో వాటర్ తీసుకొస్తారు అనేది, దాన్ని ఎత్తుకోవడానికి కూడా చాలా టైం పడుతుందని. ఓకే, సో అదనమాట. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్, just like Madho, Sonal also faces water scarcity in the house. She lives in Bhavanagar.
Water is supplied only for the half an hour in a day. All the people of the area depend on only a single tap. Can you imagine what happens? Sonal is determined to take water from the tap. Whenever she gets a chance, she fills her bucket, even if it is just a drop by drop. Let us to find out how many drops will fill a bowl of or mug. అంటే ఇది యాక్టివిటీ అనమాట. అసలు ఇక్కడ ఏ ఊరు చెప్తున్నారు? భావనగర్. భావనగర్ అది యాక్చువల్‌గా గుజరాత్‌లో ఉంటుంది. అందులో కూడా ఒక విలేజ్ అనమాట అది. సో, అక్కడ ఆమె ఉంటుందనమాట. ఎవరు ఆవిడ? సోనల్. అక్కడ కూడా వాటర్ స్కార్సిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సింగిల్ డ్రాప్ బై డ్రాప్ యూజ్ చేసుకుంటారు. సో, ఏ విలేజెస్ నుండి డిస్కస్ చేశారు ఈ లెసన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. జస్ట్ థింక్ ఇఫ్ ఎ ట్యాప్ లీక్స్ ఈవెన్ డ్రాప్ బై డ్రాప్ హౌ మచ్ వాటర్ వుడ్ బి వేస్టెడ్. దీస్ పిక్చర్స్ షో యూ సంథింగ్ సిమిలర్. చూడండి, డ్రాప్ బై డ్రాప్ వాటర్ పోయినా కూడా పోతా ఉంటే ఫస్ట్ డే మొత్తం పోతా ఉంటే అక్కడ ట్యాంక్ కూడా ఖాళీ అవుతుంది కదా. సో ఎంత ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం పైప్ ని ఫిట్ గా ఉంచుకోవాలి. అంటే హ్యాండ్స్ వాష్ చేసుకున్న వెంటనే, లేదంటే మనము ఆఫ్టర్ యూజ్ మనం ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేసుకోవాలి గట్టిగా. ఓకే. అవి పిల్లలకి చెప్పాలన్నమాట ముందే. బ్రష్ చేసేటప్పుడు అది రన్నింగ్ వాటర్ అలాగే వదిలేసి బ్రష్ చేయడం అలా చేయకూడదు. సపోజ్ మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు కూడా సింక్‌లో పైప్ ఆన్ చేసి కడగడం వల్ల రన్నింగ్ వాటర్ అలా ఫ్లో అవుతా ఉంటాయి. దాని వల్ల కూడా మనకి వాటర్ స్కార్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలా అన్నమాట. Okay. Can you think of ways of the saving water? Write your suggestions below. Have you seen water flowing unnecessarily in your house or school? Or look at the pictures in the next page and discuss, can we use the water that is been used for the one's purpose of the something else? Okay. ఇంకా ఏం చెప్తున్నారండి ఇక్కడ? వాటర్ యూస్ మీరు రాయండి. లేదంటే ట్యాప్ మీకు ఏమైనా ట్యాప్స్ మీ సరౌండింగ్స్ లో ట్యాప్స్ కానీ స్కూల్ సరౌండింగ్స్ లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా లీకేజ్ ట్యాప్స్ ఉంటే మీరేం చేస్తారండి ఇక్కడ అడుగుతున్నారు. కొన్ని సజెషన్స్ ఇవ్వండి అంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలా యూజ్ చేస్తున్నారో. ఈమె ఎక్కడి నుంచో దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటుంది. వాటర్ తెచ్చుకొని స్నానం చేసిన వాటర్‌ని కింద పడుతుంది. పట్టినవి ఇక్కడ యానిమల్స్‌ని వాష్ చేయడానికి యూజ్ చేస్తుంది. లేదంటే గార్డెనింగ్‌కి యూజ్ చేయడం అట్లా అన్నమాట. వాటర్‌ని రీయూజ్ చేస్తున్నాం. అది కూడా మనకి చాలా ఇంపార్టెంటే అన్నమాట. ఓకే. చూడండి మనం ఎట్లా అన్నమాట. ఇక్కడ ఏం రాస్తారు? డ్రా లైన్స్ యూజింగ్ డిఫరెంట్ కలర్స్ ఇది యాక్టివిటీ అన్నమాట యాక్చువల్‌గా. టు షో విచ్ వర్క్ విల్ బి డన్ ఆఫ్టర్ ద అదర్ సో దట్ ద సేమ్ వాటర్ క్యాన్ బి రీయూజ్డ్. మనం చెప్పుకున్నాం కదా కిచెన్‌లో ఏదైనా గిన్నెలు కడిగిన వాటర్ ఏమైనా ఉంటే అది గార్డెన్‌లో పంపించుకోవడం అట్లా రీయూజ్ చేస్తున్నట్టు కదా. అట్లా ఇలా చేయమన్నమాట. వాషింగ్ హ్యాండ్స్ అండ్ ఫేస్ వాష్ చేసుకున్నవి ఎట్లా యూసేజ్, మాపింగ్ ద ఫ్లోర్, లేదంటే యూజింగ్ ద టాయిలెట్‌లో యూజ్ చేసుకోవచ్చు. అట్లా అన్నమాట. రీయూజ్‌ఫుల్ ఎలా చేస్తారనేది ఇక్కడ వాటర్‌ని. ఓకే. You have given some suggestions to reuse water. People use these methods only under conditions when there is a scarcity of the water. Do you know one of the reason of the scarcity of the water is because of people waste it. Just think how good it would be if everyone got water. అందరికి వాటర్ దొరికితే ఎంత మంచిగా ఉంటుంది. మనమే మనకి ఇలా స్కార్సిటీస్ రావడానికి అంటే వాటర్ తగ్గిపోవడానికి కూడా మనమే కారణం అనమాట. మనం చేసే పనులు బట్టి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం కదా ఏ విలేజెస్ ని డిస్కస్ చేశారు. వాటర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటర్ ని ఎలా స్టోర్ చేయాలి, రైన్ వాటర్ ని ఎలా స్టోర్ చేయాలి, రాజస్థాన్ లో ఒక ప్లేస్ లో రైన్ వాటర్ ని ఎలా స్టోర్ చేశారు, ఇలా డిస్కస్ చేశారు. ఇప్పుడు కొన్ని మనం ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేయబోద్దాం అనమాట. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద లెసన్ డ్రాప్ బై డ్రాప్. అసలు మనం దేని గురించి చెప్తున్నామంటే వాటర్ గురించే కదా. డ్రాప్ బై డ్రాప్ లెసన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని చెప్తున్నారంట. ఆప్షన్స్ చూడండి. సేవింగ్ ఎలక్ట్రిసిటీ, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి సేవింగ్ వాటర్, ఆప్షన్ సి గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ఆప్షన్ డి కీపింగ్ క్లీన్. మనకి ఏమని చెప్తున్నాము? సేవింగ్ వాటర్ కదా, వాటర్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. సో మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ మెన్షన్ ఇన్ ద స్టోరీ డ్రాప్ బై డ్రాప్? ఏ ప్లేస్ మెన్షన్ చేశారు? లే, భోపాల్, చెన్నై, ఢిల్లీ. లే గురించి చెప్పారా, భోపాల్ గురించి చెప్పారా, చెన్నై గురించి చెప్పారు. ఏ ప్లేసెస్ మెన్షన్ చేశారండి? యాక్చువల్గా మనం రాజస్థాన్ అవి చదువుకున్నాం కదా. ఓకే. ఇంకా ఏమేమి గురించి చెప్పారు చెప్పండి. భోపాల్, చెన్నై గురించి అయితే మాట్లాడలేదు. లే గురించి చెప్పారనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు మనము ఈ రాజస్థాన్ గురించి భావనగర్, గుజరాత్‌లో ఒక ప్లేస్ భావనగర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఈ క్వెషన్ మీరు స్కిప్ చేయండి, లేదంటే ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి ఇచ్చినప్పుడు. నెక్స్ట్ లే ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ ద రీజియన్? ఏ రీజియన్ లో ఉంటుంది లే? ఇది జనరల్ క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు అనమాట. కోస్టల్ ఏరియా, డెజర్ట్ ఏరియా, మౌంటైన్ ఏరియా అండ్ ఫారెస్ట్ ఏరియా. మౌంటైన్ ఏరియాలో కదా ఉంది మనకి లే. ఓకే. నెక్స్ట్ ఇన్ ద లెసన్ పీపుల్ ఇన్ లే ఫేస్ ఎ షార్టేజ్ ఆఫ్ వాటర్ రిసోర్స్.
యాక్చువల్లీ ఇక్కడ కూడా లే అని ఇచ్చారు. మనం రాజస్థాన్ అనే ప్లేస్, బజ్జు అనే ఒక ప్లేస్ గురించి డిస్కస్ చేసాము. లేదా భావనగర్ అనే ప్లేస్ అని డిస్కస్ చేసాము. అక్కడ యాక్చువల్‌గా దేని గురించి డిస్కస్ చేశారనేది జనరల్‌గా మనం మాట్లాడొచ్చు. వాటర్ గురించి డిస్కస్ చేశారు కాబట్టి ఇన్ దిస్ లెసన్ డ్రాప్ బై డ్రాప్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇన్ లే డ్యూరింగ్ సమ్మర్? సమ్మర్‌లో వాళ్ళకి మెయిన్ సోర్స్ ఏంటండి? రివరా? రెయినా? మెల్టింగ్ స్నో? వెల్స్? ఎక్కువ స్నో ఉంటుంది కాబట్టి అక్కడ మెల్టింగ్ స్నో అయ్యుండొచ్చు. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వై డు పీపుల్ ఇన్ లే స్టోర్ వాటర్ ఇన్ వింటర్? వింటర్స్‌లో ఎందుకు వాటర్స్‌ని స్టోర్ చేసుకుంటారు? ఎందుకంటే వాటర్ ఫ్రీజ్ అయిపోద్ది కదా! ఆ టైంలో వాళ్ళకి. బికాస్ రివర్స్ డ్రై అప్, బికాస్ ఇట్ స్నోస్ అండ్ వాటర్ ఫ్రీజెస్, బికాస్ వాటర్ బికమ్స్ డర్టీ, బికాస్ ఆఫ్ పవర్ కట్స్ కాదు. ఫ్రీజ్ అయిపోద్ది. ఎక్కువ ఐస్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు వాటర్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు వాటర్ పైప్స్ ఇన్ వింటర్ ఇన్ కోల్డ్ రీజన్స్ లైక్ లేలో ఏం జరుగుతుందంటే వింటర్స్ లో వాటర్ అనేది మనకి ఫ్రీజ్ అయిపోతుంది, రైట్? ది బర్స్ట్ డ్యూ టు ది బర్స్ట్ డ్యూ టు ఫ్రీజింగ్ వాటర్. ఓకే, దే మెల్ట్, కరగదు కదా, అది సమ్మర్ లో కరుగుతుంది. ఎక్స్పాండ్ డ్యూ టు హీట్ కాదు, దే డిసపియర్ కాదు. సో మనకి ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. జనరల్ గా కూడా ఆన్సర్ చేయొచ్చండి ఇవి, అందుకే నేను ఫాస్ట్ చెప్పేస్తున్నాను. హౌ డు పీపుల్ స్టోర్ వాటర్ ఫర్ ద డైలీ యూజ్ ఇన్ లేలో వాళ్ళు వాటర్ డైలీ యూజ్ కోసం వాటర్ దేంట్లో స్టోర్ చేస్తారు? సో మనకి ఇక్కడ చూస్తే ట్యాంక్స్ అనేది కరెక్ట్, బాటిల్స్ లో స్టోర్ చేయరు కదా, సో మనకి ట్యాంక్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ వై ఈజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ వాటర్ కేర్ఫుల్? ఎందుకు వాటర్ ని చాలా కేర్ఫుల్ గా వాడుకోవాలని చెప్తున్నాం? వాటర్ ఇస్ ప్రీషియస్ అని చెప్తున్నాం ఎందుకని? వాటర్ ఇస్ లిమిటెడ్ అండ్ ప్రీషియస్. అవును, వాటర్ ఇస్ ఈజీలీ అవైలబుల్ ఏం కాదు. ఇట్ హెల్ప్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, ఇట్ ఇంక్రీజ్ రెయిన్ఫాల్ ఇంక్రీజ్ చేస్తుందా? కాదు కదా. సో మనకి వాటర్ ఇస్ లిమిటెడ్, మనకు తక్కువే ఉన్నాయి. తాగే వాటర్ చాలా తక్కువే ఉంది కదా మనకి. సముద్రం నీరు చాలా ఎక్కువ ఉంది, సాల్టీ వాటర్. సో ఓకే, మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా వాల్యుబుల్ కాబట్టి కేర్ఫుల్ గా వాడుకోవాలి. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ 10, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ రిక్వైర్స్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్? ఏది ఈ యాక్టివిటీస్ ఇవి చిన్నపిల్లలు ఇవ్వండి యాక్చువల్ గా. బాతింగ్, వాషింగ్ క్లాత్స్, బ్రషింగ్ టీత్ అండ్ క్లీనింగ్ ద ఫ్లోర్. బ్రషింగ్ టీత్ కోసం మనకి చాలా తక్కువ వాటర్ యూస్ అవుతాయి. ఓకే, వాట్ మెసేజ్ డస్ ద స్టోరీ డ్రాప్ బై డ్రాప్ గివ్స్ అస్? ఏమి ఇస్తుంది ఈ లెసన్ అనేది మనకి? ఏమి ఇస్తుంది? యూజ్ వాటర్ వైజ్లీ. అవును, డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ తాగకూడదు. సేవ్ ఎలక్ట్రిసిటీ, స్టోర్ మోర్ ఫుడ్. అలా ఏం కాదు, ఫుడ్ గురించి అసలు డిస్కస్ చేయలేదు. సో యూజ్ వాటర్ వైజ్లీ, చాలా తెలివిగా వాడండి. డ్రాప్ బై డ్రాప్. ఓకే. సో నెక్స్ట్ 12th క్వశ్చన్, వాట్ డు పీపుల్ ఇన్ లే యూజ్ మెల్టెడ్ స్నో వాటర్? ఏం చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు అలాగా? బికాస్ ఇట్ ఈస్ వామ్ కాదు, బికాస్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ న్యాచురల్. ఓకే, ఇట్ ఈస్ సాల్టీ అండ్ బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సీ. అలా ఏం కాదు, ఇట్ ఈస్ ప్యూర్ అండ్ న్యాచురల్, అందుకనే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇన్ విచ్ సీజన్ ఈస్ దర్ లెస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇన్ లే? ఏ సీజన్ లో వాళ్ళకి లెస్ అవైలబిలిటీ ఉంటుంది? వింటర్, రైనీ, ఆటమ్? చెప్పండి ఇక్కడ. ఇన్ విచ్ సీజన్ దేర్ లెస్ అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ ఇన్ లే? ఎప్పుడు తక్కువగా ఉంటుంది వాళ్ళకి? ఎందుకంటే వింటర్స్ లో చూస్తే వాళ్ళకి అంత వాటర్ ఐస్ లాగా అయిపోతుంది కదా, సో వాళ్ళకి అప్పుడు ఆ టైంలో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం వింటర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ, లెస్ అవైలబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డు చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ డ్రాప్ బై డ్రాప్? ఏం నేర్చుకుంటారండి? టు ప్లాంట్ ట్రీస్, టు సేవ్ అండ్ వాల్యూ వాటర్, టు స్టడీ అబౌట్ ద స్నో, టు బిల్డ్ హౌసెస్. కాదు, వాటర్ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ ద వర్డ్ స్కార్సిటీ ఇన్ ద లెసన్ రిఫర్స్ టు. స్కార్సిటీ అంటే ఏంటండి? షార్టేజ్ కదా. చూద్దామా, అబండెన్స్, స్టోరేజ్, కలెక్షన్ కాదు, షార్టేజ్, తక్కువ అయిపోవడం, వాటర్ తక్కువ అయిపోవడం. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, హూ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ? ఎవరండి? ఆమ్, నసీమా, మీటా, అబ్దుల్, రాణి. వీళ్ళు అసలు చెప్పలే కదా మనకి. బాజు గురించి చెప్పారు, సోనల్ గురించి చెప్పారు. సో ఒకసారి మీరు చెక్ చేయండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పండి, కమెంట్స్ త్రూ తెలియజేయండి. అదర్వైజ్, హౌ డు పీపుల్ మేనేజ్ వాటర్ వెన్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఈజీలీ? చెప్పండి, హౌ డు పీపుల్ మేనేజ్ వాటర్ వెన్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఈజీలీ? ఈజీగా అవైలబుల్ అంటే అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తారండి? ఎలా మేనేజ్ చేస్తారు? వేస్ట్ ఇట్, షేర్ అండ్ స్టోర్ ఇట్, కేర్ఫుల్లీ లీవ్ ద ఏరియా, డిపెండ్ ఓన్. ఎక్కడ షార్టేజ్ అయినప్పుడు అక్కడ లీవ్ ఏరియాని లీవ్ చేయాలంటే చాలా కష్టం కదా, సో మనకి ఇక్కడ షేర్ అండ్ స్టోర్ ఇట్ కేర్ఫుల్ గా స్టోర్ చేసుకోవడం అనేది ఆప్షన్ అన్ని కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 17. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, వాట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్ వైల్ బ్రషింగ్ టీత్? బ్రష్ చేసేటప్పుడు నేనేం చెప్పాను? ట్యాప్ ఆన్ చేసి ఉంచకూడదు, రన్నింగ్ వాటర్ చేయకూడదు కదా. కీప్ ద ట్యాప్ ఓపెన్, యూజ్ మోర్ వాటర్, టర్న్ ఆఫ్ ద ట్యాప్ వెన్ నాట్ ఇన్ యూస్, వాష్ ద బ్రష్ కంటిన్యూస్లీ. తప్పు కదా, సో మనకి ఇది టర్న్ ఆఫ్ ద ట్యాప్ వెన్ నాట్ ఇన్ యూస్. యూస్ చేయనప్పుడు మనం ట్యాప్ ని ఆఫ్ చేసుకోవాలి. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరింగ్ రెయిన్ వాటర్? రెయిన్ వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి? టు వేస్ట్ ఇట్ లాటర్, టు యూస్ డ్యూరింగ్ వాటర్ షార్టేజ్, టు ఫిల్ పాండ్స్ అండ్ టు క్లీన్ హౌసెస్. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి,
సారీ చిన్న చిన్న కొలల్ని ఫిల్ చేసుకోవడానికి కాదు కదా. సో టు యూజ్ డ్యూరింగ్ వాటర్ షార్టేజ్, వాటర్ తగ్గినప్పుడు మనకి వాటర్ షార్టేజ్ కరువు అంటాం కదా అలా అనమాట. అది వచ్చినప్పుడు మనం రీయూజ్ చేసుకోవడానికి మనకి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకుంటాము, అందుకే ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ సేవింగ్ వాటర్? వాటర్ని సేవ్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, లీవింగ్ ట్యాప్స్ ఓపెన్, వాషింగ్ వెహికల్స్ డైలీ, థ్రోయింగ్ అవే వాటర్ని పార్ చేయడము, లేదంటే వెహికల్స్ రోజు కడగడం. మన కార్ ఉంది కదా అని రోజు వాష్ చేసుకోవడం అట్లా కాదు కదా. సో కరెంట్ కారే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, బైక్స్ కానీ ఏదైనా సరే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మెథడ్ సేవింగ్ వాటర్? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ని సేవ్ చేసుకోవడం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ వాటర్ స్కార్స్ ఏరియా లైక్ లే? రాజస్థాన్ కదా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. వాటర్ చాలా తక్కువ ఉండదు, ఎడారి ప్రాంతం మంచి డిస్కస్ చేశారు కదా బాజు అనే ఒక బాబు గురించి, బాజు అనే ఒక విలేజ్ గురించి, మధు అనే ఒక బాబు గురించి. ఓకే చెప్పారు కాబట్టి సో మనకి రాజస్థాన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, వాట్ ఫ్రీజెస్ సారీ వాటర్ ఫ్రీజెస్ ఎట్ వాట్ టెంపరేచర్? ఏ టెంపరేచర్ లో మనకి వాటర్ ఫ్రీజ్ అవుతుంది? ఓకే మీకు అందరికి తెలుసు కదా, 0 డిగ్రీస్, 10 డిగ్రీస్, 50 డిగ్రీస్, 100 డిగ్రీస్. 0 డిగ్రీస్ కదా, సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. అప్పుడు మనకి ఐస్ లాగా మారిపోతుంది అంటాం కదా. ఓకే వాట్ హ్యాపెన్స్ ఇన్ వాటర్ ఫ్రీజెస్ ఇన్ పైప్స్? పైప్స్ లో వాటర్ ఫ్రీజ్ అంటే గడ్డకట్టినప్పుడు ఏం చేయాలి? పైప్స్ మే బ్రేక్, వాటర్ ఫ్లోస్ ఫాస్టర్, వాటర్ టర్న్ సాల్టీ. ఏం జరుగుతుంది, ఏం చేయాలి కదా, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పారు. పైప్స్ ఎక్స్పాండ్ సేఫ్లీ కాదు కదా, పైప్స్ మే బ్రేక్. ఓకే వాటర్ ఫ్లోస్ ఫాస్టర్ అవ్వదు, వాటర్ సాల్ట్ కాదు, పైప్స్ ఎక్స్పాండ్ సేఫ్లీ అలా ఏమి ఉండదు, వాటర్ మే బ్రేక్. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్? ఏం ప్రాక్టీస్, ఏది మంచి ప్రాక్టీస్ అంటే ఇక్కడ మంచిది, ఎలా ఎలా యూస్ చేయడం అనేది చూద్దామా. కలెక్టింగ్ వాటర్ లీకింగ్ ఫ్రమ్ ద ట్యాప్స్, లీవింగ్ ట్యాప్స్ డ్రిప్పింగ్, యూజింగ్ వాటర్ ఫర్ ఫన్, ఓవర్ఫిల్లింగ్ ట్యాంక్స్. ఓవర్ఫిల్లింగ్ ట్యాంక్స్ అండ్ ట్యాంక్స్ కొంతమంది ట్యాంక్స్ నిండిపోయినా కూడా స్విచ్ ఆఫ్ కూడా మర్చిపోతూ ఉంటారు, అదనమాట కాదు కదా. యూజింగ్ వాటర్ ఫర్ ఫన్, ఫన్ కోసం మనం యూజ్ చేసుకోవాలా కాదు. ఏది గ్రూప్ ప్రాక్టీస్ అంటే లీవింగ్ ట్యాప్స్ డ్రిప్పింగ్, అట్లాగే వదిలేయాలా కాదు. కలెక్టింగ్ వాటర్ లీకింగ్ ఫ్రమ్ ద ట్యాప్స్, ట్యాప్స్ లీక్ అవుతున్నా కూడా అక్కడ మన ఆ వాటర్ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవడం అనేది మంచి హ్యాబిట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, వై డూ పీపుల్ ఇన్ హిల్లీ ఏరియాస్ బిల్డ్ హౌసెస్ విత్ స్లోపింగ్ రూఫ్స్? మన ప్రీవియస్ లెసన్స్ కూడా ఈ బిట్ రిపీట్ అయింది. టు స్నో, సో స్నో అండ్ రైన్ వాటర్ కెన్ స్లైడ్ ఆఫ్ ఈజీలీ. వర్షం పడినప్పుడు కానీ లేదంటే ఐస్ కానీ ఈజీగా స్లైడ్ అవ్వడానికి హిల్లీ ఏరియాస్ లో మనకి స్లోప్ రూఫ్స్ ఉంటాయి అనమాట. డెకరేషన్ కి, స్టోరేజ్ కి, టు కీప్ దెమ్ కూల్ అలా ఏం కాదు. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, వాట్ కెన్ వి లెర్న్ అబౌట్ క్లైమేట్ ఫ్రమ్ ద లెసన్ డ్రాప్ బై డ్రాప్? ఎలా ఏం నేర్చుకున్నామండి? కోల్డ్ రీజన్స్ ఫేస్ వాటర్ ఫ్రీజింగ్ ఇష్యూస్. ఓకే చూడొచ్చు, వాటర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, ఇట్ రన్స్ త్రూ అవుట్ ద ఇయర్, పీపుల్ వేస్ట్ వాటర్ అలా ఏం కాదు. త్రూ అవుట్ ద ఇయర్ అలా పీపుల్ వేస్ట్ వాటర్ని వేస్ట్ చేస్తున్నారని కాదు. ఏం నేర్చుకున్నామంటే మనకి ఫ్రీజింగ్ ఏరియాస్, కోల్డ్ రీజన్స్ లో కూడా మనకి వాటర్ ఫ్రీజ్ అవుతుందని, ఇంకా మనకి డెజర్ట్ ఏరియాస్ లో వాటర్ చాలా స్కార్సిటీ, షార్టేజ్ ఎక్కువ ఉంటుంది అనేసి మనం నేర్చుకున్నాం కదా. అదైనా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, వై ఇట్ ఈస్ నెసరీ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద వాటర్ సేవింగ్? వాటర్ని సేవ్ చేయాలని మనం ఎందుకు అందరిలో అవగాహన తీసుకురావాలి? అవి వాటర్ లేకపోతే మనం ఉండగలమా? బికాస్ ఎవ్రీవన్ నీడ్స్ వాటర్, అవును. బికాస్ వాటర్ ఈస్ అన్లిమిటెడ్, బికాస్ ఇట్ ఈస్ వెరీ బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు వేస్ట్, బికాస్ స్నో ప్రొవైడ్స్ వాటర్ అలా ఏం కాదు. సో మనకి ఎవ్రీవన్ నీడ్స్ వాటర్, ప్రతి ఒక్కరికి నీరు అవసరం, నీరు లేకుండా ఉండలేం కదా. సో మనకి సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, వాట్ ఇస్ ద మోరల్ వాల్యూ ఆఫ్ హైలైటెడ్ ఇన్ ద డ్రాప్ బై డ్రాప్? దీని గురించి మనం ఏ మోరల్ వాల్యూ చెప్పుకోవచ్చు? కోఆపరేషన్, కన్సర్వేషన్, లేజినెస్, వేస్టేజ్ అండ్ గ్రీడ్. కాదు కదా, లేజినెస్ బద్ధకంగా ఉండడమా, వేస్ట్ చేసుకోవడమా, గ్రీడ్ అంటే ఓకే లాలచి అంటారు కదా, అలా ఉండడమా కాదు కదా. సో మనకి కోఆపరేషన్ అండ్ కన్జర్వేషన్ వాల్యూస్ మనం నేర్చుకుంటాం అనమాట ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, విచ్ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ హెల్ప్స్ పీపుల్ ఇన్ లే ఇన్ సమ్మర్? స్నో మెల్ట్, రెయిన్, సీ వాటర్, సమ్మర్స్ లో రెయిన్స్, సీ వాటర్ ఏం కాదు, మనకి స్నో మెల్ట్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, ద ఫ్రేజ్ డ్రాప్ బై డ్రాప్ టీచర్స్ us దట్ ఏం నేర్పిస్తుంది? స్మాల్ ఎఫర్ట్స్ కెన్ సేవ్ వాటర్, అవును. వాటర్ కమ్స్ ఈజీలీ కాదు, డ్రాప్స్ ఆర్ యూజ్లెస్ కాదు, స్నో ఈజ్ హార్మ్ఫుల్ అలా ఏం కాదు. సో మనకి స్మాల్ ఎఫర్ట్స్ కెన్ సేవ్ వాటర్, చిన్న చిన్న ప్రయత్నాలే మనకి వాటర్ సేవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని, రీయూజ్ చేసుకోవడం అని అలా అనమాట. సో మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్.
అండర్‌స్టాండ్ ఇప్పటివరకు మనము డ్రాప్ బై డ్రాప్ లెసన్ గురించి సమ్మరీ అండ్ రిలేటెడ్ టు సమ్ ప్రాక్టీస్ క్వెషన్స్ చూసాం కదా! ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.